సో దీని వల్ల ఏంటంటే ఒకే ఒక్క సూది మనం ఇచ్చేది పేషెంట్కి, అది కూడా లోకల్ ఎనస్థీషియానే. 3-4 సూదులు కూడా ఇచ్చే పని లేనే లేదు. నెంబర్ 1. నెంబర్ 2, మనకి ఎప్పుడైతే ఒకే సూద్తో మనం ఆ గ్లూ ఇస్తున్నామో సరౌండింగ్ స్ట్రక్చర్స్ డ్యామేజ్ అనేది ఛాన్సే లేదు. నెంబర్ 2. మూడోది, ఈ గ్లూ అనేది ఎప్పుడైతే రక్తనాళాన్ని బ్లాక్ చేసి అలాగే ఉంచుతుంది కాబట్టి హీట్ ఎనర్జీతో అయితే మళ్ళీ రీఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో గ్లూలో రికరెన్స్ రేట్స్ కూడా లేజర్తో కంపేర్ చేస్తే తక్కువ. అది. సో ఇంకా ఎల్డర్లీ ఏజ్ వాళ్ళల్లో మనం చుట్టూ నీరు ఇవ్వటం కూడా కొంతమందిలో ప్రమాదమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే కొన్ని కండిషన్స్లో మనం ఎక్కువ ట్యూబ్ సెన్స్ కూడా ఇవ్వలేము, అంటే చుట్టూ వాటర్ అనేది కూడా ఇవ్వలేము. కొంచెం 70-80 ఇయర్స్లో కార్డియాక్ ఫంక్షన్ బాగున్న వాళ్ళల్లో కూడా మనం అది కొంచెం రిస్కీ ఉంటుంది. ఇది దీనిలో ఒక్క ఇంజెక్షన్తో అయిపోతుంది కాబట్టి గ్లూ అనేది మోర్ అడ్వాన్స్డ్. సో వాళ్ళల్లో కూడా అంటే జెరియాటిక్ గ్రూప్ అంటే పెద్ద వయసు 80-90 వేళల్లో కూడా ఒక ఇంజెక్షన్లా చేసే ప్రక్రియ కాబట్టి లోకల్ ఎనస్థీషియాలు మనం ఎవరిలో అయినా ఎంత రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా ట్రీట్ చేయొచ్చు. డయాబెటీస్, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ వాళ్ళు కూడా చేయొచ్చు.